ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, దయను సత్యమును ఎన్నడూనూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకునము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకునము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము. దయా సత్యం వీటిని విడిచిపెట్టడం కాదు, ఇవి మన నుండి వీడిపోకుండా జాగ్రత్త పడాలంట. స్త్రీలు అందంగా కనబడడం కోసం అనేకమైన ఆభరణాలు ఎలా అయితే ధరిస్తారో, ఈ దయను సత్యమును ఆభరణాల క్రింద ధరించాలంట. హృదయం అనే పలక మీద వ్రాసుకోవాలంట. ఎందుకంటే మనం ఏదైనా చేసే ముందు ఆలోచిస్తాం, దేవుని ఎదుట విచారణ చేస్తాం కదా, అప్పుడు మన హృదయం చెప్పే రీతిగా చేస్తాం. అందుకే హృదయం అనే పలక మీద వ్రాసుకోమంటున్నారు. దయను సత్యమును అన్ని చోట్ల ఉపయోగించకూడదు, సందర్భానుసారంగా వాటిని ఉపయోగించుకోవాలి. యేసయ్య ఎంత దయామయుడో మనందరికీ తెలుసు, కానీ దేవాలయంలో వ్యాపారం జరుగుతున్నప్పుడు ఎంత కోప్పడ్డాడో కదా. ఆయన కోప్పడకూడదు కదా, దయామయుడు కదా. ఆ సందర్భంలో కూడా దయను ప్రదర్శించాలి కదా. ఎందుకు కోప్పడ్డాడో అని ఎప్పుడైనా ఆలోచించారా? మనం కూడా యేసయ్యలాగా సందర్భానుసారంగా దయను సత్యమును ఉపయోగించడం నేర్చుకోవాలి. అవి మనల్ని విడిచిపెట్టకుండా ఉండే విధంగా జీవితాన్ని జీవించాలి. యేసయ్యతో సహవాసం చేస్తే అటువంటి జీవితాన్ని జీవించగలుగుతాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.